నా చెలికాడవై నాకు పరిచయుడవు. ప్రజల్లో 3 విషయాలు ఇక్కడ. దేవుని పని చేస్తే, దేవునితో మనం ఉంటే, దేవుడిచ్చే అభయాలు ఏంటంటే 3. ఒకటి మనం జ్ఞాపకం చేసుకొచ్చినాం, నాకు సహకారి. సహకారం అంటే ఎవరు? యాక్చువల్గా భార్యకి భర్త సహకారి, భర్తకు భార్య సహకారి కదా. సహకారం లేకపోతే సహజీవనం సాగదు. ప్రజల్లో హల్లెలూయా. దావీదు స్పష్టంగా మాట్లాడుతున్నారు, నా సహకారి నీవి, నా పరిచయుడు నీవి, నా చెలికాడు నీవి. ఈ 3 దావీదులో ఉన్నవి కాబట్టి దావీదును బహుగా మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా. తన తల్లిదండ్రులు సహకారంగా లేరు, తన అన్నదమ్ములు చెలికాడుగా లేరు. తను నమ్మిన కుటుంబమే తను ఏం చేస్తుందంటే ఒంటరిగా చేయగలిగిన వాడిగా ఉండాలి తప్ప, ఒంటరి వారైన పక్షాన దేవుడు ఎలా ఉంటాడంట? 10,000 మంది అగునుగాక. దావీదు అనుభవం ఆలోచిస్తే, ప్రభునందు ప్రియమైన సంగమా, నా సహకారం నీవేనయ్యా, నాకు సాటి నీవేనయ్యా, నాకు తోడు నీవేనయ్యా, నాకు సహకారిగా ఉన్నావు కాబట్టి ఏదైనా చేయగలను, నాకు సహకారిగా ఉన్నావు కాబట్టి ఏదైనా సాధించగలను, నా సహకారం ఉన్నావు కాబట్టి ఏదైనా చేసి చూపించగలను ప్రభువా అనేది ఇక్కడ దావీదు దగ్గర జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, మరి మనకు సహకారం ఎవరు? మన సాటి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారి. ప్రజల్లో హల్లెలూయా. ఇందులో మనం జ్ఞాపకం చేస్తుంటే ప్రభునందు ప్రేమ ఎలా సహకారంగా ఉంచాడు యేసయ్య, ఎలాగ మన సహకారంగా ఉండి సహాయం చేసేవాడు ఉంటాడంటే, పురుషుడు స్త్రీకి ఎప్పుడు సహకారంగా ఉండి అన్నిటిలో భార్యని సంతోషపరిచేవాడుగా ఉండాలి. ఎవరు? పురుషుడు. ప్రజల్లో హల్లెలూయా. ఆయనే కాదట, మగవాడే కాదంట, ఆడమ్మాయి కూడా ఉండాలి. అన్ని విషయంలో కూడా భార్య పురుషుడికి ఎలా ఉండాలి? సహకారంగా ఉండాలి. ఈ ఇద్దరు చేసిన సహకారం ఏముందంటే సహవాసంతో ముందుకు కొనసాగలము. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. ఇప్పుడు సంఘంతో కూడా సహకారంగా ఉండాలి, సేవకుడితో కూడా సహకారం ఉండాలి, సంఘంలో అందరూ సహకారులుగా ఉండాలి. అని ఎప్పుడైతే సంఘంతో సహకారంగా ఉంటామో సేవకుడితో సంఘం విస్తరించబడునుగాక. ఆలోచించండి. సంఘములు ఎప్పుడైతే సహవాసం కలిగిన సంఘం అన్నింటిలో పాల్గొంటే సంఘము దీవించబడునుగాక. దుష్టుడు ఎవరిలో పెడతా ఉంటాడు, దుష్టుడు ఎవరిలో వాడుకుంటాడు, దుష్టుడు ఎవరిలో కొట్ట రేగొడతాడు. అప్పుడు సంఘం ఏమైపోతుంది? చెదిరిపోతుంది. హల్లెలూయా. సంఘములు ఎప్పుడు సహకారం ఉంటుంది, సహవాసం ఎవరు ఉండాలి మనతో?